నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి నుండి ధర్నాలు కానీ ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ చేయొద్దంటూ కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాల గడ్డ, ఎన్నో పోరాటాలు చేశారు తెలంగాణ ఉద్యమంలో కూడా. సో మరి మాట్లాడదాం ఇదే అంశాల మీద. మనతో పాటు మాట్లాడడానికి ఓయూ శంకరన్న గారు ఉన్నారు. సో మరి దీని మీద ఫర్దర్గా ఎలాంటి పోరాటం చేయబోతున్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటన్నా ఎట్లా చూస్తారు మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటే అనేక ఉద్యమాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమం కానీ ఇట్లా చాలా ఉద్యమాలు ఉన్నాయి, కొన్ని పోరాటాలు చేశారు ఇక్కడ. సో మరి అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో గత 10 సంవత్సరాలలో మీటింగ్లు ధర్నాలు చేయనీయలే. ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో 15 నెలల తర్వాత మళ్ళీ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఏం చెప్తారు అసలు? ఇక రజాకార్ పాలన మళ్ళీ మొదలైందేమో అనిపిస్తుంది. ఇనుప కంచెలు, ఉక్కు పాదాలు మా మీద గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదేమో అనిపిస్తుంది. కానీ ఇంకా ఆంధ్రోళ్ళకే భయపడలేదు. గీళ్ళెంత గీళ్ళ కథ ఎంత, గీళ్ళు మా త్యాగాల పునాదుల మీద వచ్చిన వాళ్ళు కదా. సో గీళ్ళని బొందబెట్టుడు పెద్ద సమస్య కాదు మాకు. సో మేము ఎందుకు నోరు మూసుకొని ఉంటున్నామంటే, పసిగుడ్డు ప్రభుత్వం అయ్యా మేము ఇప్పుడే వచ్చినామని బదిలాడుకుంటుర్రు. రిక్వెస్ట్ చేసుకొని టైం ఇస్తాం, కానీ రుబాబు చేయకుండ్రి. రుబాబు చేస్తే ప్రపంచం ఇవాళ కుగ్రామం ఇవాళ. సో కాబట్టి చిన్న మెసేజ్ చాలు. సో కాబట్టి ఇట్లాంటి అణిచివేత ధోరణి ప్రవర్తిస్తే మాత్రం బాగుండదు అని చెప్తున్నా నేను. కానీ ఇక్కడ చదివే విద్యార్థులు కానీ చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ గొంతుకని ఒక గొంతుకగా క్వశ్చన్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక వేదికగా అయిపోయింది వాళ్ళందరికీ. సో అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అంటా ఉన్నారు, ఎవరిని అరెస్ట్ చేయట్లేము, స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పేసి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. సో మరి ఇప్పుడు ఇలాంటివి చూస్తుంటే ఏమనిపిస్తాయి, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మొదలవుతుందేమో. ఈ మధ్యలో అసెంబ్లీలో కూడా చూసిన ముఖ్యమంత్రి గారి మాటలు. అప్పుడే ఇట్లా వ్యక్తిగత దూషణలు వద్దంటాడు, తర్వాత గుడ్డలు ఉడదిస్తాంతమంటాడు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావవి. నీకు ఒక మంచి గౌరవప్రదమైన హోదాని ఇచ్చినాం. గుడ్డలిపి తన్నడానికి నువ్వు వీధి రౌడీ కాదు, గుర్తుపెట్టుకో. ముందు వీధి రౌడీ లెక్క చేసేది ఉంటే నువ్వు ఫస్ట్ రిజిగ్నేషన్ చేసి రా, ప్రజలకి రా. అప్పుడు నేను వ్యక్తిగతంగా ఎవడైనా దూషణ చేస్తే అప్పుడు నువ్వు గుడ్డలి విప్పదీస్తానేటోనివి. అంతేగాని నువ్వు ముఖ్యమంత్రివి, చట్టాలు నీ చేతిలో ఉంది, ఇద్దరిని అరెస్ట్ చేయించినావు, ఇంకో 4గురిని అరెస్ట్ చేపిస్తావు, చెప్పి మరి ఇట్లా లైన్ పెట్టి తప్పే. మేము సమర్థిస్తలేం. ఇలా నీ వ్యక్తిగత కుటుంబంలోకి దూరి చొరబడి ఇలా నిన్ను అసభ్యంగా మాట్లాడితే తప్పే. నిన్ను మాట్లాడిన తప్పే, నన్ను మాట్లాడిన తప్పే, మీడియా పర్సన్ని మాట్లాడిన తప్పే. కానీ మీరు మాట్లాడుకున్న భాషకి ఇలా ఈ భాష అలవాటు చేసింది గత ముఖ్యమంత్రి, నువ్వు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి భాష అలవాటు చేస్తున్నావు. ఈ భాషకు ప్రతి భాషకు వాడకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని ఆ భాష ఇప్పుడు పాలిష్ అయిపోతుంది. ఫస్ట్ మీరు మారండి, తర్వాత ఇంకోనికి శుద్ధులు చెప్పుండ్రి. మాకు బుద్ధులు చెప్పే ముందు మీరు శుద్ధులు నేర్చుకోండి ఫస్ట్, ఆ తర్వాత కదా మాట్లాడేది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ ఇన్నేళ్ల చరిత్రలో డూడు బసవన్నని తీసుకొచ్చి పెట్టిండ్రు. గతంలో ఒక బీసీ బిడ్డని తీసుకొచ్చినామన్నారు. ఆయనే 10% కమిషన్లతోటి మంచిగా జోలే పట్టిండు, అన్ని పెట్టిండు, వెళ్ళిపోయిండు. 10% కమిషన్లు అన్ని బిల్డింగ్లే కట్టించిండు, బిల్డింగ్లల్లో కమిషన్లు వేసుకుంటూ పోయిండు. ఇప్పుడు ఈయనకి ఏం దొరుకుతలేదు కావచ్చు, ఈయనకి ఏం దొరుకుతలేదు, మరి ఏడబడాలనో అర్థమైతలేదు. కాబట్టి మరి గవర్నమెంట్కి ఏమన్నా ఊడిగం చేస్తే ఏమన్నా పదవులు ఇంకేదన్నా ప్రతిఫలం వస్తుందని అనుకుంటుండేమో. ఇవన్నీ బంద్ చేయాలి ఫస్ట్. ఫండమెంటల్ అంటే ఇప్పుడు ఉస్మానియా ఏదైతే ఆర్ట్స్ కాలేజ్కి ఒక వీసీని దళిత బిడ్డను పెట్టామని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఏదైతే జరుగుతుంది అనుకుంటున్నారు, లేదా ఇంకేమైనా జరుగుతుంది అనుకోవచ్చా ఏదైతే ఈ సర్క్యులర్ రావడం? ఇలా మనము దళిత బిడ్డ నేను పోయినప్పుడు కూడా బీసీ బిడ్డ అనుకున్నాం, వెనుకబడిన తరగతులకు సంబంధించిన బిడ్డ అనుకున్నాం. మా బిడ్డ మమ్మల్ని గొంతు నొక్కింది. ఇలా దళిత బిడ్డనా మరి మా మీద దరిద్ర బిడ్డనా అర్థమైతలేదు, అర్థమైతలేదు. ఇలా మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తావా? ఇలా నీ దగ్గర దమ్ముంటే నువ్వు ఐఐటీలు ఎన్ఐటీలలో నువ్వు టాప్ అవిట్లలో చదివచ్చినావు కదా, నీకు దమ్ముంటే, నీ దగ్గర ధైర్యం ఉంటే నువ్వు కూడా దీన్ని మన గవర్నమెంట్ని మేనేజ్ చేసి యూనివర్సిటీకి 100,000 కోట్లు పట్టుకరా.
1000 కోట్లు పట్టుకరా డెవలప్మెంట్కి. లేదు వైస్ ఛాన్సలర్ సారీ మన ప్రొఫెసర్ల నియామకాలు చెప్పి 1200లలో 200 మందే ఉన్నారు కదా, నియామకాలు చెప్పి నీ దగ్గర ఉంటే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని నింపు. నీ దగ్గర అంత దమ్ము ధైర్యం ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయి. ఇక్కడ ఎంతున్నా ఇక ఉండే స్టూడెంట్సే ఉంటారు కదా, అంతకంటే ఎక్కువ ఉండరు కదా. వాడికి అన్యాయం జరిగినప్పుడే కదా వాడు ప్రొటెస్ట్ చేస్తాడు, లేకపోతే వాడు హక్కు కోల్పోయినప్పుడే ప్రొటెస్ట్ చేస్తాడు. లేకపోతే తిన్నది అరకకే వేస్తారా? వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టర్ కానీ ఇంక ఇతరత్ర అధికారులు ఏమన్నా మాకు శత్రువులా? కాదు కదా, శత్రువులు కాదు కదా. ఏం పని లేకగిన నీ ఆఫీస్లోకి వచ్చి, డీన్ ఆఫీస్లోకి వచ్చి, లేకపోతే ప్రిన్సిపాల్ ఆఫీస్లోకి వచ్చి, లేదా వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వచ్చి, లేదా మన రిజిస్టర్ ఛాంబర్స్లోకి వచ్చి మేము గొడవలు చేస్తామా? మాకు టైం లేదా? మీదే టైమా? మాది టైం లేదా? అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిల పాలన చేశారు, కంచెలు బద్దలు కొట్టామని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, మరి ఏంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది గలీజ్ పాలన చేస్తుండు, ఇంకేం గలీజ్ పాలన చేస్తుండు. నువ్వు రిక్వెస్ట్, నేను ఏమంటున్నా, పరిస్థితి బాగలేదు. 10 ఏళ్ళ పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, దాన్ని చక్కదిద్దుతో అంటున్నావు కదా, చక్కదిద్దు. ఈ సావు తప్పిన మాటలేంది? ఈ సన్నాసి మాటలు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడద్దు కదా. గౌరవప్రదమైన హోదా ఉంది, ఆ హోదాకు తగ్గట్టు మాట్లాడు. వాళ్ళు ప్రతిపక్షం మాట్లాడితే ప్రతిపక్షం నువ్వు చూస్తుండ్రు కదా, ప్రజలు చూస్తుండ్రు కదా, వాళ్ళు ప్రతిపక్షంలోనే కూకుండా పెడతారు కదా వాళ్ళని ఎప్పటికీ. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయరాదు కదా? నరేంద్ర మోడీని చూసి నేర్చుకోరాదు? నేర్చుకో. కానీ ఏం చెప్తారన్న, విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ లేని పరిస్థితి, విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇస్తే తప్పుదోవ పట్టిస్తారు, అందుకే నా దగ్గర ఉంచుకున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటాను. మరి ఈయన హయాంలో అయినా విద్యాశాఖ ఎట్లా ఉంది, అసలు విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటారు? ఒక్కసారి కాంగ్రెస్లో అంతమంది ఉన్నారు కదా, నేను కాదు నాలాంటోడు ఎవడన్నా నిక్కచ్చితంగా ఉండేటోడు, నిస్వార్థంగా ఉండేటోడు ఎవడన్నా ఉంటే మనకి తీసుకుపోయి అప్పయిపు ఎట్లుండాలనో ఆ శాఖ మీద నియంత్రణ పెట్టకుండా వదిలిపెడితే ఎట్లుంటుందో పరిపాలన చూపెడతాం. అసలు ఎట్లా ఉందంటే యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు జాబ్ల కోసం కష్టపడతా ఉన్నారు. అసలు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? అసలు మీరే ఏం చెప్తారు? విద్యా వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఎట్లుంటుంది? అధ్వానంగా ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, కాగితాల మీద అయిపోయి పనులే కదా ఇవన్నీ. నేను అన్న మూసిన స్కూళ్ళని తెరుస్తా అన్నాడు. ఏవి మరి? నీ విద్యా కమిషన్ వేసినావు కదా, ఒక మాజీ ఐఏఎస్ని వేసినావు కదా, ఆయన్నే ఒక నివేదిక ఇచ్చిండు కదా వారం రోజుల కింద. ఆ నివేదికనే చెప్తుంది కదా నీ లోపాలేందో. నేను చెప్పుడు కాదు కదా, నివేదిక చెప్తుంది కదా. నువ్వే అన్నావు కదా పాత మూతపడ్డ స్కూళ్ళన్నీ తెరిపిస్తా అన్నావు. ఎప్పుడు తెరిపిస్తావు? అవి తెరిపిస్తేనే కదా విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరుకుతుంది, తర్వాత నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది, చదువుకున్నోనికి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అవి లేకుండా ఇవన్నీ చేస్తే లాభము? ఇప్పుడు అందరూ అనుకుంటుర్రు రాష్ట్ర ఆదాయం పెరగాల, మీ కుటుంబం ఆదాయం పెరుగుతుంది అంటుర్రు. అక్కడ వాళ్ళు చేసింది అదే, ఇక్కడ మీరు చేసేది అదే, తేడా ఏం లేదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఒకటే మారింది, 10,000 కోట్ల ఆస్తులు సమకూరినాయని అందరూ కోడెక్కి వస్తుండ్రు. నేనంటలే, నా మాట కాదు, కోడెక్కి వస్తుండ్రు. అన్ని లావాదేవీల మీదే ముచ్చట నడుస్తుంది తప్ప ప్రజల సంక్షేమానికి సంబంధించిన ముచ్చట నడుస్తలేదు. నేనేమంటున్నా ఈ ముఖ్యమంత్రి గారు, మీరు పెట్టుకున్న గత ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాల పేరిట ఉచిత పథకాలు పెట్టిందే తలకు మించిన భారం. నువ్వు పెట్టుకున్నది ఇంకో పెద్ద భారాన్ని పెట్టుకున్నావు. సో ప్రజలను అడుగు, మన్నించమని అడుగు. మేము పెట్టినాం కానీ అవి ఇయ్యలేకపోతున్నామని మన్నించమని అడుగు, మన్నిస్తాం. అయితే గీతే ఏం పోతుంది? చిన్న మాటని వెనకకు తీసుకుంటే ఏం పోతుంది? నీ ఆయుష్యమే అంకరపోదు కదా, అంకరపోతా అదేమన్నా అడుగు. కానీ ఏం చెప్తారన్న, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పేరు మార్చున్న పరిస్థితి ఈరోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టాలని. సో ఏం చెప్తారు దీని మీద, మీ అభిప్రాయం ఏంటి? అది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అంటే కరెక్టే అంటారా చేంజ్ చేయడం అనేది? కరెక్ట్. నేనేమంటున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పేర్లు పెట్టుకోరు కదా, పెట్టుకుంటారా? పెట్టుకుందాం. మనం ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కోరుకున్నాం. ఇవాళ కోరుకుంటేనే వాళ్ళకు కూడా గౌరవిస్తాం. కానీ అదే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆంధ్రాలో ఉన్నదానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే ఈ పేరు మార్చం. సో కాబట్టి మీరు ఇది అనవసరమైన రాద్ధాంతం తీసుకురావద్దు.
నేనేమంటున్నా, బీజేపీకి ఇంతో కొంత మంచి పేరు ఉంది, చెడ్డ పేరు మూట కట్టుకోకుండ్రి. సో ఇంకోటి ఏం చెప్తారన్న, అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా తీన్మార్ మల్లన్న కేటీఆర్ని హరీష్ రావుని కలిసిన పరిస్థితి, బీఆర్ఎస్ నాయకులను కలిసిన పరిస్థితి, అయితే బీసీ నినాదంతో బీసీలకు న్యాయం జరిగేలాగా కొట్లాడదామంటూ వాళ్ళతో అంటే కలిసి మాట్లాడిన పరిస్థితి. ఏం చెప్తారు మరి ఈ సన్నివేశాన్ని చూసిన తర్వాత? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు, శాశ్వత మిత్రులు ఎవరు అని ఉండరు అంటారు. మేమే చెప్తుంటే చాలాసార్లు లక్కాకులోళ్ళు వీళ్ళు ఒక్కాకులో చదువుకున్నారు, రాజకీయ నాయకులు అంటే అంతా అంతే అని. మనకు గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అరే మీరు కొట్లాడుకోకుండ్రి, మాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, లింగం లేదు, మాకేమీ లేదు, మేము ఇక్కడ వచ్చిన తర్వాత అందరం మేము కలిసే ఉంటాం, కౌగిలించుకుంటాం, మాకే భేదప్రభావం. మీరు ఇక్కడ ఈడు నా ఓడు, వాడు నా ఓడు, వీడు నా ఓడు అని మీరు చొక్కాలు చింపుకుంటారు, మీరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అట్లా కొట్టుకోకుండ్రి, మీరు విధానమైన చర్చ పట్టుకే మీరు చర్చ పెట్టుకోండి, ఆ తర్వాత ఎవరి గూడు వారిది అది చూసుకోనని అని చెప్పాను. ఇప్పుడు అదే నడుస్తుంది రాజకీయంలో. నేను అదే అంటున్నా కదా, నిన్న మొన్న ఎలక్షన్స్ చూసినాం. ఏ ఎలక్షన్ అయినా డబ్బులు లేకుండా జరిగిందా? ఏ ఎలక్షన్లో నీతిమంతుడు, ఇంకోని దొయ్యనోడు, నీతిమంతుడు, నిస్వార్థపరుడు, నిఖచ్చితంగా ఉండేటోడు, ఒక 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 మొండితనంగా ఉన్నోడు ఎవడన్నా గెలిచిందా? గెలవలే. డబ్బులే గెలిచినాయి. డబ్బులు గెలిచినప్పుడు వాడు వీడైతాడు, వాడైతాడు, తప్పేమున్నది? అలా నిన్నటి శాశ్వత శత్రువులు ఇలా మిత్రులు. రాజకీయంలో ఎవ్వరికి అది ఉండదు, అంతా దోస్తానీలే వాళ్ళు. ఇప్పుడు అందరూ సత్సంబంధాలు ఉన్నాయి ఒకరికి. బీఆర్ఎస్ లో వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నో ప్రాబ్లం. మేము అదే ఎక్స్పెక్టేషన్ చేసినాం. నెక్స్ట్ బీఆర్ఎస్ లో పోతుండేమో అనుకున్నాము, పోతే కూడా మంచిదేమో అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే అంత కలిసి ఉండాలి కదా, మంచోళ్ళు కలిసి ఉన్నారు అంటే అది వేరు. ఇక అంతా రాజకీయ నాయకులు కలిసి ఉండాలి కదా. సో కాబట్టి అట్లాంటప్పుడు దాన్ని మనం పెద్ద విషయంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక రాజకీయ నాయకులంతా లక్కాకులోళ్ళు కాబట్టి వాళ్ళ మాటకు నీళ్ళ మీది మూటకు పెద్ద తేడా ఏముండదు. ప్రజల సంక్షేమం ఉండదు. ప్రజలు మీరు మారాల్సింది. మీరు మారనంతసేపు ఈ రాజకీయ నాయకులు, రాజకీయంలో గుండాలు, రౌడీలు, హంతకులు, డెకాయిట్లు వీళ్ళందరూ వస్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసేదే పరిపాలన. థ్యాంక్ యూ.